సార్ ఈరోజు మనం వచ్చేసి క్రిమినల్ కేసెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి అసలు స్టార్టింగ్లో ఈ క్రిమినల్ కేసెస్ యొక్క ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి? మేడం ముందుగా సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ ఉంటాయి. సివిల్ కేసుకు సంబంధించి భూమి తగాదాలు లేదంటే కన్జ్యూమర్ ఫోరం లేకుంటే ఇట్లా కొన్ని మోసపూరితమైన అంటే డైరెక్ట్గా సివిల్ వివాదాలు ఉంటే సివిల్ కేసులకు వెళ్ళిపోతాయండి. క్రిమినల్కి సంబంధించి వ్యక్తిగతంగా దాడులు జరిగినప్పుడు కానీ లేకుంటే మోసం అంటే క్రిమినల్ కాన్స్పిరసీ కానీ కుట్రపూరితంగా జరిగిన విషయాలు కానీ ఉంటే అవి క్రిమినల్ కేసెస్. ఆ క్రిమినల్ కేసెస్ ఏంటంటే పోలీస్ స్టేషన్లో జరుగుతాయి. అంటే ఒక బాధితునికి అన్యాయం జరిగినప్పుడు కానీ లేకుంటే ఫిజికల్గా అటాక్ జరిగినప్పుడు కానీ లేకుంటే ఒక ఎవరైనా మోసం చేసిరని భావించినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వారు ఏం చేస్తారంటే ఫస్ట్ జీడీ ఎంట్రీ చేస్తారు. ఫస్ట్ వాళ్ళకు ఒకటి ఎంట్రీ బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఎంట్రీ చేస్తారు. ఎంట్రీ చేసిన తర్వాత ఎంక్వైరీ ఈ కేసు ఇట్లా జరిగిందని చెప్పి ఒక అవగాహనకు వచ్చినాక ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. ఆ రిపోర్ట్ ఏంటంటే అసలు అక్కడ ఏం జరిగింది, అసలు అక్కడ జరిగిన సంఘటన ఏందని దాని గురించి ఎఫ్ఐఆర్ గురించి మొత్తం డీటెయిల్గా కంప్లైంట్ ఉంటుంది. ఆ కంప్లైంట్లో డీటెయిల్గా ఉంటుంది. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, దేనివల్ల జరిగింది అని చెప్పి మొత్తం ఆ గ్రౌండ్ రిపోర్ట్ రాసుకుంటారు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్కి సంబంధించి ఆ కేసు పూర్వపరాలు మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత నిందితులు ఎవరైతే అక్యూజ్డ్గా భావిస్తారో వాళ్ళందరినీ ఈ ఎఫ్ఐఆర్ వల్లనే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళకు పార్ట్ 1 పార్ట్ 2 స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని దానికి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ సేకరించి ఆ సేకరించిన తర్వాత కోర్టుకు సబ్మిట్ చేస్తారు. అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ కాపీ కూడా సబ్మిట్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ అక్యూజ్ని అరెస్ట్ చేసినాక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు దానికి సంబంధించిన ఏ వివరం ఉన్నా కానీ కోర్టుకు సబ్మిట్ చేస్తారు పోలీస్ వాళ్ళు. చేసిన తర్వాత ఆ కేసు దేనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ అంటే క్రిమినల్కు క్రిమినల్ అంటే ఏ క్రైమ్కి సంబంధించింది అంటే అది చీటింగా లేదంటే మర్డరా అటెంప్ట్ మర్డరా లేదంటే ఇంకేం దానికి సంబంధించింది ఏ కేసు ఉన్నా కానీ కోర్టుకు సంబంధించి ఉంటుంది. ఆ కోర్టులో ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ ఒకవేళ మర్డర్ కేసు అయిందనుకోండి, మర్డర్ కేసుకు దానికి తీవ్రత ఏ విధంగా ఉన్నది, దాని మీద ఏ విధంగా ఎంక్వైరీ చేసిండ్రు అది మొత్తం కంప్లీట్గా కోర్టులో ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళకి ఎన్ని రోజులు అక్యూజ్డ్ ఏం చేస్తారంటే రిమాండ్ చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ అయింది రిమాండ్ చేసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసినాక రిమాండ్ చేస్తారు. రిమాండ్ చేసిన తర్వాత ఆ రిమాండ్ ఏం చేస్తారంటే రిమాండ్ అయిన తర్వాత కొన్ని రోజులు అంటే జైల్లో ఒక 30 రోజులు ఉంటారా, 40 రోజులు ఉంటారా, 50 రోజులు ఆ కేసు తీవ్రతను బట్టి ఉంటారు. సో ఆ తీవ్రత ఎంతవరకు ఉన్నది అని చెప్పి ఈ పోలీస్ వాళ్ళ ఎంక్వైరీని బట్టి ఎవిడెన్స్ని బట్టి సో జడ్జి గారు భావించిన దాన్ని బట్టి ఉంటుంది. సో అది ఏంటంటే 30 days 40 days తర్వాత ఇదంతా పూర్తి అయిన తర్వాత ఒక అక్యూజ్డ్కు బెయిల్ తీసుకునే రైట్ ఉంటుంది. ఎందుకంటే అతను అప్పుడే నిర్ధారణకు రారు కదా, దానికి సంబంధించి మళ్ళీ ట్రయల్ నడుస్తుంది, దానికి సంబంధించి ఛార్జ్ షీట్ వేస్తారు, పార్ట్ 1 పార్ట్ 2 స్టేట్మెంట్స్ వేస్తారు, దానికి సంబంధించి మొత్తం ఎవిడెన్స్ సేకరిస్తారు. సో సేకరించిన తర్వాత ఆ బెయిల్ తీసుకునే అధికారం అక్యూజ్డ్కి ఉంటుంది. సో ఆ బెయిల్ అనేది జడ్జి మీద ఆధారపడి ఉంటుంది. డిపెండ్ ఆన్ జడ్జి. ఆ జడ్జి అంటే 10 రోజులకి ఇస్తారా, 20 రోజులకి ఇస్తారా, నెల రోజులకి ఇస్తారా, 30 daysకి ఉంటారా, మ్యాండేటరీ బెయిల్ ఇస్తారా అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ జడ్జి. ఇదంతా పూర్తయిన తర్వాత ఈ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా ఏంటంటే పోలీస్ వల్ల పని ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఎందరు రిమాండ్కి సంబంధించి అరెస్ట్కి సంబంధించి పోలీస్ వాళ్ళ పని ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించి మాత్రమే ఉంటుంది. ఇక బెయిల్ విషయానికి వస్తే జడ్జి గారు ఉంటుంది. ఎందుకంటే జడ్జి గారు ఉంటారు, అక్యూజ్కి సంబంధించిన అడ్వకేట్ ఉంటారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, దానికి సంబంధించిన వివరాలు ఉంటాయి. ఇవన్నింటికి సంబంధించి బెయిల్ ఉంటుంది. సో ఒకదానికి ఒకటి లింకప్ ఉంటుంది. ఇదంతా క్రిమినల్కి సంబంధించి ఉంటుంది. ఓకే.